హలో ప్రిటీస్, ఎలా ఉన్నారు? న్యాచురల్ హెయిర్ గ్రోత్ ఆయిల్ చేద్దామా? కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా హెయిర్. నేను నా హెయిర్కి ఒక సీక్రెట్ ఆయిల్ వాడుతున్నాను. ఎవరికుండా చెప్పండి లాంగ్ హెయిర్ కావాలని? మీకు ఉంది కదా, అయితే నా సీక్రెట్ మీకు చెప్తాను. మీరు పక్కా ఈ వీడియో చూడాల్సిందే. స్కిప్ చేయకుండా చూడండి, చిన్న చిన్న టిప్స్ మిస్ అవుతారు. ఈ ఆయిల్ చేయడానికి మనకు కావాల్సినవి మందారాకులు, మందార పువ్వులు. ఇవి జుట్టు రాలడం తగ్గించి చుండ్రు పోయి హెయిర్ బ్లాక్ కలర్లో కనపడడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఐటమ్ కలబంద. హెయిర్కి ACE విటమిన్లు అందించి హెయిర్ షైన్ అవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ మెంతులు. జుట్టు ఒత్తుగా మృదుగా ఉండడానికి యూజ్ అవుతుంది. పచ్చకర్పూరం పేలిపోవడానికి యూజ్ అవుతుంది. దీన్ని ముందే వేయకూడదు. నెక్స్ట్ ఐటమ్ కరివేపాకు. జుట్టుకి మంచిగా హైడ్రేషన్ ఇస్తుంది. నెక్స్ట్ ఐటమ్ అవిసె గింజలు. జుట్టు వేగంగా పెరగడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఉల్లిపాయ. కొత్త జుట్టు రావడానికి యూజ్ అవుతుంది. అన్ని హెయిర్ గ్రోతింగ్కి యూజ్ అవుతాయి. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది, అదే చెప్పాను. ముందుగా కలబందని ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకోవాలి. దానిలోకి చిన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని వేసుకోవాలి. నెక్స్ట్ 2 స్పూన్స్ మెంతులు, 2 స్పూన్స్ అవిసె గింజలు వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు. కరివేపాకు ఒక 10 రెబ్బలు. చిన్నవి అయితే 15 తీసుకోండి, పెద్దవి అయితే 10 సరిపోతాయి. నెక్స్ట్ మందార పువ్వులు. మందార పువ్వులు ఒక 10 వరకు తీసుకోండి. న్యాచురల్ ఆయిల్ కాబట్టి 2-3 వీక్స్ వాడితే రిజల్ట్ తెలుస్తుంది. దీనివల్ల ఏ ప్రాబ్లం ఉండదు. మందారాకులు ఒక 15 వరకు తీసుకోండి. ఇలా అన్నీ ఒక బౌల్లోకి తీసుకుని నెక్స్ట్ ఆయిల్ పోసుకోవాలి. నేను వీటిలోకి 750 ml ఆయిల్ తీసుకుంటున్నాను. మీరు ఇంకా ఎక్కువ తీసుకుంటే వాటి క్వాంటిటీ కూడా పెంచుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఆయిల్ మరగనివ్వండి. ఇది మొత్తం ఒక 20 to 25 మినిట్స్ పడుతుంది. కొంచెం కొంచెంగా కలర్ చేంజ్ అవుతుంది, మీకే తెలుస్తుంది. దగ్గరే ఉండి తిప్పుతూ ఉండండి, లేకపోతే మనం వేసిన అవిసె గింజలు, మెంతులు అంటుకుంటాయి. హెయిర్ ఆయిలే కాదు, హెయిర్ ప్యాక్స్ కూడా వాడాలి. మరి ఆ హెయిర్ ప్యాక్స్ కావాలంటే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు వీడియోలో మాట్లాడుకుందాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక కొంచెం జాగ్రత్తగా ఉండి తిప్పుతూ దగ్గరే ఉండాలి. ఇలా బ్లాక్ కలర్లోకి వచ్చి ఆయిల్ ఆ కలర్లోకి వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి, లేకపోతే మాడిపోతుంది. పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు వేరే బౌల్లోకి వడగొట్టుకుని మనం ముందుగా పక్కన పెట్టుకున్న పచ్చకర్పూరం తీసుకుని పొడి చేసుకుని దానిలో కలుపుకోవాలి. అలా కలుపుకుని స్టోర్ చేసుకోవడమే, అంతే. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దే. బాయ్ క్యూటీస్, సైనింగ్ ఆఫ్.